ముందు ఏది చెప్పారో అదే మళ్ళీ పేపర్లో రాయిపించారు. అంత మించే ఉంది, కొత్తదనమే ఉంది. ఇప్పుడు మేలో ఇస్తామన్నారు, జూన్లో ఇస్తున్నారు. ఇంకో నెల పోస్ట్ పోన్ అయింది కానీ అందులో ఏం జరగలేదు కదా. జూన్ 12 లోపు స్కూల్ తీసే లోపు ఇచ్చేద్దాం తల్లి. క్రిందట సార్ ఏమన్నారు, మేలో వేసేద్దాం అన్నారు, మేలో అన్నారు, స్కూళ్ళకి అన్నారు, 2 అన్నారు. మే అయిపోయింది, ఇప్పుడు జూన్. యాక్చువల్గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయింది. ఇంకోటి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయిపోతుంది. ఏడాదిలో ఒక్క పథకం కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. పోనీ అలాగని అప్పులు తక్కువ చేశారా? వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. గత ప్రభుత్వానికంటే ఎక్కువ అప్పు తీసుకున్నారు. పోనీ అలాగని డబ్బులు ఏమన్నా కరెక్ట్గా వస్తున్నాయా? ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ అంటే కాగే చెప్తోంది రాష్ట్ర ఆదాయం 5,500,000 కోట్ల దాకా పడిపోయింది అన్నటువంటి. రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి, అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. జిఎస్టీ ప్రతి నెల కనబడుతుంది. చివరికి పేపర్లో లేదు జిఎస్టీ పెరిగిందని చెప్పి రాసుకోవడం తప్పించి, అది కూడా అనుకూల పత్రికల్లో వాళ్ళు కూడా రాయలేకపోయారు డీటెయిల్గా. ఏదో పేపర్ ప్రకటన ద్వారా పరిమితం కావాల్సి వస్తుంది. ప్రాక్టికల్గా ఏం కనబడుతుంది ఇక్కడ అంటే, ఇప్పుడు దీంట్లో మీకు కనిపించిన ఒక కోణం కనిపించింది, ఏది సంక్షేమాలు ఇచ్చేస్తున్నారు. కానీ అక్కడ అసలు కోణం, ప్రధానమైనటువంటి కోణం ఏంటి తెలుసా? బిల్లుల చెల్లింపు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో నీరు చెట్టు, ఉపాధి హామీ చేసిన వాటిని జగన్ ఆపేశాడు. అందులో అనేక బిల్లులు, ఈ విజిలెన్స్ ఎంక్వైరీలని, తర్వాత సామాజిక విచారణలు అంటారు, అంటే లోకల్ పబ్లిక్తో చెక్ చేయించడం. ఇప్పుడు రోడ్డు వేశారు, కాలువ తవ్వారు, లేకపోతే చెత్త తీశారు, ఇట్లాంటివి ఏవో ఉంటాయి, చెట్లు నరికారు, ఇట్లాంటి. అది వాస్తవంగా ఏం చేయరు. ఉపాధి హామీలో 100కి 70% ఫేకే ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఏదో దారిని పెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, ఏదో పొలాలకి కంచెలు వేయటం అట్లా ఇట్లాంటిది అనేది. బట్ అప్పుడు ఏమీ జరిగేది కాదు. ఈ పూడిక తీత అంటారు, లేకపోతే గుంటలు తవ్వడం అంటారు, ఇవన్నీ చూపించేది అనేది. గుంట తవ్వాం, పూర్తి చేసాం, ఎందుకు తవ్వారో ఎందుకు పూర్తి చేయారో తెలియదు, డబ్బులు అయిపోయింది ఇక్కడ. అంటే జస్ట్ అదొక రేషన్ బియ్యం టైప్ అయిపోయింది, ఇస్తున్నాం ఇది కూడా అంతే అన్నటువంటి టైప్లో. అలాంటి దానికి చెక్ చేస్తే ఏముంటుంది? సామాజిక సర్వే ద్వారా పబ్లిక్తో చెక్ చేపిస్తే ఏముంటుంది? ఏమి పని జరగలేదని చెప్తారు అక్కడ. దాంతో బిల్లులు ఆపేశారు. ఆపిన బిల్లుల మీద అప్పట్లో కోర్టుల దాకా వెళ్ళారు. ఏయో జరిగిన పనుల వరకు కోర్టులు బిల్లులు ఇప్పించినాయి, కానీ జరగని పనులకు బిల్లులు ఇవ్వడం వల్ల దాదాపు 10% మాత్రమే అప్పుడు కోర్టుల ద్వారా అయినాయి. 90% బిల్లులు ఆగిపోయి ఉన్నాయి. అది తెలుగుదేశం వాళ్ళకి. తర్వాత ఇప్పుడు జగన్ వెళ్ళిపోయాక జగన్ వాళ్ళ టైంలో బిల్లులు ఇప్పుడు వీళ్ళు ఆపుతున్నారు. ఎప్పుడన్నా పొరపాటున డబ్బులు ఇస్తుంటే ఈనాడు జ్యోతిరాజ్